హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఎపిసోడ్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. మనకి ఎపిసోడ్లో యష్మిని సెలెక్ట్ చేశారు కదా, అక్కడ వరకే చూపించారు. దాని తర్వాత కూడా ఇంకా అక్కడే బాగా డిస్కషన్ జరిగినాయి. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత డిస్కషన్ జరిగినాయి. సో ఒకటే పాయింట్, బట్ చాలా డిస్కషన్స్ అనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేజర్గా ముగ్గురు దేశమోదరులు ఉన్నారు. వీళ్ళందరికీ మ్యాటర్ తెలుసు. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, బయట ఎక్కడ ఏం మాట్లాడితే బయట ఏం జరిగింది చాలామందికి తెలుసు. ఆ ముగ్గురు దేశమోదరులకి ఇంకా బాగా తెలుసు. ఒకటి నిఖిల్కి వీళ్ళతో మాట్లాడినా, అంటే మన అనుకున్న వాళ్ళు లేదంటే ఈ ఛానల్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళతో మాట్లాడినా వీళ్ళతో ఉన్న రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉందన్న విషయం తెలుసు. అందుకనే కావాలని విష్ణుప్రియకి కానీ లేదంటే ప్రేరణకు కానీ దూరంగా ఉంటున్నాడు. సో ఇది తను చెప్పిందే, కావాలని నేను ఓడి చేసేది కానీ దూరంగా మీరు వేరే వాళ్ళతో ఉంటున్నానని చెప్పాడు. చెప్తాను ఆ పాయింట్. బట్ ఇది రెండోది, సోనియాకి నెక్స్ట్ మణికంఠకు కూడా ఇది బాగా తెలుసు. ఏంటి అంటే, వీళ్ళని ఇలా ఈ రకంగా ట్యాగ్ చేస్తే ఇలా అంటే వాళ్ళు ఛాన్స్ కోసం చూస్తున్నారు అనమాట. సో ఎప్పుడైనా దొరుకుతారు అని చెప్పి నాగమణికంటే బయటికి చెప్పాడు, దొరుకుతాడు చూస్తాను అని చెప్పి. సోనియా ఇంకొంచెం తెలివైంది, ఇంకొంచెం మెచ్యూర్డ్ కాబట్టి తను బయటికి చెప్పకపోయినా వీళ్ళు దొరికినప్పుడు ఆడుకుందాం అని చెప్పి అప్పుడు వీళ్ళు అది చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు చేసినప్పుడు ఏంటంటే, అంటే ఆ బండాలు అంటే మీరు కలిసి వర్క్ చేశారు, పార్షియాలిటీ చూపించారు, మీ ఫ్రెండ్స్ కాబట్టి లేదంటే ఒక చోట పని చేస్తున్నారు కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు వీళ్ళకి లాస్ట్ ఇయర్ ఏమైందో సేమ్ అదే అవుతుంది. వీళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, ముఖ్యంగా యష్మి. సో ఈజీగా ట్రిగ్గర్ అయిపోతున్నారు. ఈజీగా అనగానే కొంచెం సోనియా గట్టిగానే ట్రిగ్గర్ చేస్తుంది. సో సోనియాని డీల్ చేసుకునే విధానం నేర్చుకోవాలి. ఆల్రెడీ వీళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి మనం ఎన్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ లాటరీ ఎవరికి తెలియంది, భాషాబాయికి తెలియంది. తిని అక్కడ బాగానే పెట్టి ట్రిగ్గర్ చేస్తూ ఉంది, పాయింట్స్ పెట్టి మాట్లాడుతూ ఉంది. సో నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం ఎక్కడేం మాట్లాడేది ఏంటన్నది లవ్స్లో ప్లాన్ చేసుకుంటూ ఉండాలి క్విక్గా. సో వీళ్ళు అక్కడ మిస్ఫైర్ అయింది. సో తను కైండ్ ఆఫ్ వీళ్ళని ఎక్స్పోజ్ చేసినట్టే వచ్చింది కదా బయటికి. ఎందుకంటే వీళ్ళు తనని ఎందుకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారన్నది కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయారు. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. సో దాని తర్వాత నిఖిల్ బాధ వర్ణనాతీతం. అది అయిపోయిన తర్వాత ఆ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఏంటంటే, నాది పార్షియాలిటీ కాదు, నాకు అసలు తను తెలియదు, నేను అసలు తనతో వర్క్ చేయలేదు, నాకు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అన్న ఆ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి పడిన కష్టం అంతా ఇంత కాదు. ఆల్మోస్ట్ ఓ 2 hours దానికోసం కష్టపడ్డాడు. ఆయన 2 hours కష్టపడడం వల్ల నేను ఇప్పుడు 3:30 దాకా మేలుకోవాల్సి వచ్చింది. అది పాయింట్ అనమాట. డీటెయిల్గా మాట్లాడుకుంది ఏం డిస్కషన్ జరిగినాయి ఏంటి అని చెప్పి. మనకంటే కొద్దిగా రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. సో అది రాంగ్ వర్డ్స్ అని వేరే వాళ్ళు చెప్తున్నా యాక్సెప్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నాడు. సోనియా ఒకళ్ళకి తెలుసు ఏం మాట్లాడుతుంది, ఏది ఎలా వెళ్తుంది, ఏది ఎలా వెళ్ళదు. సో అది కూడా తను కూడా చెప్పింది అనమాట. చెప్తాను అది కూడా ఏంటంటే, బయటికి ఎలా వెళ్తుంది నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు, బట్ బయటికి మాత్రం ఆ ఉద్దేశంతో వెళ్ళిద్ది అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి అవైతే డిస్కషన్లో చెప్పింది. సో ఇవన్నీ చాలా డిస్కషన్స్ ఉన్నాయి, మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం 3:30. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దాని రికార్డింగ్ పెట్టి ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు దాని తర్వాత నుంచి ఇప్పుడు దాకా చూసుకొని ఆ వీడియో అప్లోడ్ చేసి. ఎనీవే, సో వీళ్ళందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే, మేజర్గా వీళ్ళందరినీ కలపాలని, లేదంటే పార్షియాలిటీ చూపిస్తున్నాడు, లేదంటే ఫ్రెండ్, లేదంటే బడ్డీ, సంథింగ్ వీళ్ళకి ఎక్కడ వచ్చిందంటే, ఆ థ్రెడ్ గేమ్ జరిగింది కదా, థ్రెడ్లో అటు ఇటు అందరూ ఏలాడుతూ ఉన్నారు, చివరికి నిఖిల్ గెలిచాడు. అక్కడ యష్మి కొద్దిగా పుష్ చేసిందంటే, అందుకనే సార్ మాకు లైవ్ చూపించండి సార్ గేమ్ని, మీరు టాస్క్ 5 నిమిషాలు చూపిస్తారు, అక్కడ 1 గంట జరిగిద్ది, అది మాకు లైవ్ చూపించుకుంటే వాళ్ళ మొహాలు చూపించారు. సో యష్మి కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది కదా, అప్పుడు కొంచెం తినని పుష్ చేసిందంట. కాకపోతే తినేమీ అనలేదంట. తినంటే ఎవరు, నిఖిల్ ఏమి అనలేదంట. అప్పుడు వీళ్ళు కనిపించిందంట, అదేంటి ఆ అమ్మాయి అంతలావన అబ్బాయిని పడేయాలని చూసినా అనలేదు అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు అనుకున్నారంట. సో ఏదేదో ఉంది మ్యాటర్, కలిసి ఆడుతున్నారంట. చివరికి ఆదిత్య బొమ్మకు కూడా ఇది అనిపించింది, వీళ్ళేదో గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి ఆయన కూడా డైలాగ్ చెప్పాడు, వస్తుంది. సో మనకంటే ఏమంటాడంటే, మాకైతే అలానే అనిపించింది, మీకు ముందు నుంచి తెలుసు అని చెప్పి ఇక్కడి నుంచి గేమ్ ఆ టాస్క్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ముందు చెప్పింది నేను ప్రీ కాంటెక్స్ట్. సో మాకైతే అలాగే అనిపించింది, మీకు ముందు నుంచి తెలుసు అని చెప్పి. అంటే ప్రేరణ అంది, నాకు తెలుసు వాళ్ళిద్దరికి ఎవరికెవరు తెలియదు, నాకు మాత్రం ఇద్దరు తెలుసు, నేను మ్యూచువల్, బట్ వాళ్ళిద్దరికి తెలియదు అని చెప్పి ప్రేరణ ఇదంతా ఆ ఏరియాలోనే, ఆ యాక్టివిటీ ఏరియాలోనే చెప్తాను. నిఖిల్ ఏమంటే, ఐ విల్ మేక్ షూర్ దిస్ ఈస్ ఏ గుడ్ డెసిషన్. ఏదైతే తిని సెలెక్ట్ చేశాడో నేను అది గుడ్ డెసిషన్ అని చెప్పి నేను అయ్యేలా చూస్తాను అని చెప్పి అన్నాడు. అగైన్ ఇది ఎలా చూస్తాడు, సో వీ ట్రై యువర్ బెస్ట్ అని ఏదో చెప్పకుండా, మనకంటే వెంటనే జస్ట్ బికాస్ షీ కెన్ బీ యువర్ పప్పెట్, షీ కెన్ బీ పప్పెట్ ఇన్ యువర్ హ్యాండ్, అందుకని మీరు ప్రూవ్ చేయగలరు అంటే తను మీ చేతిలో తోలుబొమ్మ కాబట్టి అని చెప్పి ఆ మాట అనేసాడు అనమాట. సో యాక్చువల్గా నాకు నిఖిల్ పేషెన్స్కి సలాం అనిపించింది. ఇక్కడ గట్టిగా రివర్స్ అయిపోతాడేమో అనుకున్నాను, కానీ ఇందాక వీడియోలో కూడా చెప్పా, ఇందాక ఎపిసోడ్ రివ్యూ పెట్టాను, మంచి పాయింట్స్ ఉంటాయి, ఆ వీడియో చూడండి వాళ్ళు. సో దాని తర్వాత ఈ వీడియో చూడండి. అనగానే అలా కాదు, సో అలా అనమాకు అని చెప్పి మామూలుగా కూల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీరు ఆగమనంగానే ఆగిపోయింది కాబట్టి
మాకు మాత్రం అలాగే అనిపిస్తుందని చెప్పి మీరు కంట్రోల్ చేయగలరు కాబట్టి అలాగే ఉందని చెప్పి అనిపిస్తుందని మళ్ళీ చెప్పాడు మణికంఠ ఈ పాయింట్. యష్మి కూడా ఏమల్లా. సో మణికంఠ ఒక విషయంలో సక్సెస్ అయ్యాడు. ఏంటి అంటే రోజంతా ట్రై చేశాడు చాలా పాయింట్స్ చెప్పడానికి ఈ డెసిషన్స్లో, బట్ నిఖిల్ కొద్దిగా డామినేటింగ్గా ఉండే. సో నిఖిలే చెప్తా ఉండేవాడికి తన మాట ఎవరు వినిపించుకోవట్లా. బట్ మణికంఠ డే ఎండ్కి నైట్ పడుకునేపాటికి ఏం చేశాడంటే నిఖిలే తన దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగా చేసుకోగలిగాడు సంహవ్. సో సరే మార్నింగ్ టు ఈవినింగ్, నెక్స్ట్ ఈవినింగ్ టు నైట్ అలా అయిపోయిందో. నిఖిల్ నేను అలా అనట్లేదు, పప్పెట్టి ఇవన్నీ కాదు రాంగ్ వర్డ్స్, ఐ హ్యావ్ ద క్యాపబిలిటీ, నాకు ఆ మెచ్యూరిటీ ఉంది, నేను డీల్ చేయగలంటే మణికంఠ యూ కమాండ్ వారియర్, మీకు ముందు తనకి తెలుసు, అందుకోసం అని చెప్పి మీకు ముందే తెలుసు, మీకు ఆ చనువు ఉంది తను, అందుకోసం మీరు ఆవిడని ఈజీగా కమాండ్ చేయగలుగుతున్నారు అని చెప్పి మళ్ళీ మాట్లాడి అంటాను అనమాట. నిఖిల్ నేను అలా అనలేదు, నా ఉద్దేశం అనలేదు, నేను ఏదన్నానో దానికి మాత్రమే నేను రెస్పాన్సిబుల్, అంతేగాని నువ్వేదన్నావు నేను అన్నది నువ్వు వేరే విధంగా అర్థం చేసుకుంటే నేను దానికి రెస్పాన్సిబుల్ కాదని చెప్పి కొంచెం అక్కడ టాపిక్ తగ్గొడ్డానికి ట్రై చేశాడు. నెక్స్ట్ సోనియా, మెజారిటీ ఆఫ్ ది హౌస్ డిడెంట్ లైక్ యువర్ డెసిషన్ అని చెప్పి. సోనియా ఒక తప్పు చేస్తుంది. ఏం చేస్తుందంటే నేను లైవ్లో కూడా చూసిన తర్వాత మీరు అని చెప్పి వాళ్ళందరినీ కలిపేస్తుంది, బాగుంది, తన గేమ్కి ఉపయోగపడింది. బట్ మేము అని చెప్పి వీళ్ళని కలిపేసుకుంటుంది, ఇది రాంగ్, నాకు నచ్చలేదు మీ డెసిషన్, మీది పార్షియల్గా ఉంది. అలా వాడితే తనకి ఇంకా బాగా బయట నుంచి బాగా అడ్వాంటేజ్ వస్తుందేమో ఆడియన్స్ నుంచి నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు కలుపుకోవడం వల్ల తినలు కూడా ఒక గ్రూప్ చేసుకుంటుంది కదా తిను. మెజారిటీ ఆఫ్ ద హౌస్ డిజెంట్ లైక్ యువర్ డెసిషన్ అంటే నిఖిలేమో నువ్వు మరి నబిల్ అంటున్నావు కదా, మా వాడు ఇంకోటి పృథ్వీరాజ్ ఏమో ఇంకో పేరు చెప్తున్నాను. పృథ్వీరాజ్కేమో తిను ఓకే కానీ యష్మి ఓకే కానీ ఆయనకి పాయింట్స్ వేరు ఉన్నాయి, ఆయనకి అర్థం కావట్లేదు నేను తెలుగు అంతగా ఆయనకి వీళ్ళతో కంపేర్ చేసుకుంటే అసలు రానట్టుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి పేరు చెప్తున్నారు, నువ్వెలా అంటావు మెజారిటీ ఆఫ్ ది హౌస్ అని చెప్పి. సో సోనియా ఏమో సరే అయితే నిబిల్ ఈజ్ ఓకే, కానీ నిబిల్ డిఫెండ్ చేసుకోలేదు ఓకే, బట్ గెలిచిన వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా అంటే గెలిచిన వాళ్ళు ఎందుకు డిఫెండ్ చేసుకుంటారు, సోనియా ఇక్కడ రాంగ్ మాటలు, గెలిచిన వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు యష్మి అన్నమాట, నేను ఎందుకు డిఫెండ్ చేసుకుంటాను, వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పంటే, అంటే నువ్వు నా లక్తో వచ్చిందన్నావు కదా, మరి అది లేదు కదా, నీకు దగ్గర పాయింట్స్ లేవు కదా, డిఫెండ్ చేసుకోవాలి. ఇక్కడ సోనియా పాయింట్ తను 5-6 పాయింట్లు చెప్పింది, బట్ ఆ పాయింట్స్ అన్ని వదిలేసి జస్ట్ మీరు పార్షియాలిటీగా ఆడారు, ఫ్రెండ్స్ కాబట్టి ఇచ్చారు అన్న ఆ పాయింట్ మీద వీళ్ళు వస్తున్నారు, మిగతా పాయింట్స్ డిఫెండ్ చేసుకోవట్లేదు అని చెప్పి సోనియా ఇది. నిఖిల్ ఎంతమంది అనుకున్నారు యష్మిన్ కొంతమంది అనుకున్నారు, నిబిల్ అని కొంతమంది అనుకున్నారు, నెక్స్ట్ బేబక్ అని చెప్పి కొంతమంది అనుకున్నారు. అంటే సోనియా ఐ వాంట్ టు నో ఎంతమంది అనుకున్నారు, యష్మి అని చెప్పి ఎంతమంది అనుకున్నారు, ఐ వాంట్ అంటే ఓమాదితో వచ్చి అది టాస్క్ కాదు, ఎవరేమనుకున్నారు అన్నది టాస్క్ కాదు, ఇది చీఫ్ డెసిషన్, వాళ్ళది అయిపోయిందంటే విష్ణుప్రియ కూడా అదే లేచి చెప్పిందంట వాళ్ళది టాస్క్ మంది కాదని చెప్పి. బట్ ఈ పీపుల్ ఎవరైతే చీఫ్స్గా సెలెక్ట్ అయ్యారో బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు చీఫ్ 1, చీఫ్ 2, చీఫ్ 3 అని, చీఫ్ 1, చీఫ్ 2 అని ఆల్రెడీ సెలెక్ట్ చేశాడు. స్టిల్ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ సోనియా. సో వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. అక్కడ టాస్క్ ఏంటి, వీళ్ళెవ్వరు క్వశ్చన్ చేయడానికి అని ఏదీ లేదు. బట్ నిఖిల్ అక్కడ ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు క్వశ్చన్ చేయనీయకపోతే గ్రూప్ గేమ్ ఆడారు అనుకుంటారు, వాళ్ళ క్వశ్చన్ మాత్రం బాగా గట్టిగా చేసేపటికి తిరిగి ఆన్సర్స్ మాత్రం చెప్పలేడు. దీనికి సింపుల్ సొల్యూషన్ అబ్బా, ఎంత ట్రై చేసిన సరే యష్మి మహా గట్టిగా ఆడితే యష్మిని చేసి బాగా ఇన్వాల్వ్ అయితే చేసి వాళ్ళని నోరు మూయించగలం, కానీ అక్కడ యష్మి కానీ నిబిల్ కానీ లేదంటే బేబక్క కానీ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే అందరు సాటిస్ఫై అయిపోయారు బేబక్క. సో అక్కడ ఒక రాంగ్ స్టెప్ వేశాడు, ఆ రాంగ్ స్టెప్ వల్ల చాలా ఫేస్ చేశాడు ఆల్మోస్ట్ 3 hours. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక బీజం నాటింది, ఆ బీజం మొలకి మానే పెద్దదైద్దో తెలియదు. నెక్స్ట్ వీళ్ళు బయటకు వచ్చారనమాట, బయటకు వచ్చారు. నువ్వు అన్నవన్నీ ఒప్పుకుంటాను, నిఖిల్ చెప్తున్నాడు అనమాట సోనియాతో, నువ్వు అన్నీ ఒప్పుకుంటాను, పార్షియాలిటీ నువ్వు ముందే తెలుసు, అవి మాత్రం ఒప్పుకోను అని చెప్పి నువ్వు అన్నవన్నీ ఒప్పుకుంటాను అన్నాడు. దీని మీద మళ్ళీ కౌంటర్ వేసింది సోనియా కాసేపు అయిన తర్వాత. 2 daysలో ఎలా జడ్జ్ చేసావో, నువ్వు ఎలా జడ్జ్ చేసావో నిబిల్ని కానీ వేరే వాళ్ళని, నేను అలాగే ఆ 2 daysలోనే జడ్జ్ చేశాను, సో యష్మి బెటర్ అని చెప్పి అందుకని యష్మిని సెలెక్ట్ చేశాను అని చెప్పి అనమాట. లేదు ఇంకా అక్కడే ఉన్నారు, లోపలే ఉన్నారు నేను టాస్క్ లోపలే. ప్రేరణ అంటే బిగ్ బాస్ డిడెంట్ టాస్క్ చీఫ్స్ యూ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో చీఫ్స్కి మీరు ఇదంతా అసలు బిగ్ బాస్ ఇదేం అడగలేదు, మీరు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అలాగే వెళ్ళి కెమెరా కూడా చెప్పుకుంటుంది, ఏంటి బిగ్ బాస్ ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది, తలనొప్పి వచ్చేస్తుంది పంపించేయండి అది అని చెప్పి. 9కి వచ్చి ఇక్కడ ఏదో అడిగింది, మనకు క్లారిటీగా చూపించట్లేదు, ఇంకో సైడ్ చూపిస్తా ఉన్నారన్నమాట. అడిగితే నిఖిల్ లోపలికి వచ్చేటప్పుడు అందంట సోనియా నిఖిల్తో, నీ పర్సనల్ ఫీలింగ్స్తో సెలెక్ట్ చేసుకోకు అని చెప్పి ఎందుకు అన్నావంటే, సోనియా ఐ నో హీ విల్ సపోర్ట్ హర్ అంది. వెంటనే ఇంకా యష్మి నిఖిల్ ఎలా తెలుసు, హౌ డూ యూ నో దట్ ఐ విల్ సపోర్ట్ హర్ అని చెప్పి. సో ఏంటంటే సోనియా ప్లాన్ ఇదే అనమాట, ఎలాగో సపోర్ట్ చేస్తాడు మనం ఇరికిచ్చేద్దాం అని చెప్పి. సో అందుకే లోపలికి వచ్చే ముందు అంది నువ్వు పర్సనల్ ఫీలింగ్స్తో చేయకని. అక్కడైనా సరే కొంచెం ఆలోచించి, అమ్మో ఇదేదో ఏ విధంగా చేసినా ఈ అమ్మాయి నన్ను ఆడేసుకుంటుంది అని ఆలోచించి ఒక అడిగి వెనక్కి వేయచ్చు కదా నిఖిల్ వేయలా. సో ఇప్పుడు వీళ్ళు రివర్స్లో క్వశ్చన్ చేసినా సరే తన దగ్గర ఆన్సర్ ఉంది ఆల్రెడీ నాకు తెలుసు అని చెప్పి.
హౌ డూ నో అయ్యి అని చెప్పి నిఖిల్ అడుగుతున్నాడు. ఓవర్లాప్ అయిపోతుంది అనమాట. నైనిక వీ ప్లేడ్ ఫర్ ఇట్, ప్రూవ్ చేసుకున్నాం కదా మేము అంటే నైనిక అనేది అన్నట్టుంది. సో నైనికాకి సోనియాకి ఫేస్ ఆఫ్ అయింది, బట్ వాళ్ళిద్దరు మాటలు వినిపించలేదు, వాళ్ళిద్దరు సైడ్ చూపించలేదు. రేపు మనకి ఎపిసోడ్లో ఈ ఫైట్ మీద నైనిక వర్సెస్ సోనియా ఫైట్ మీద మంచి క్లారిటీ వస్తుంది. పెద్దోళ్ళు అన్నప్పుడు పెద్దోళ్ళ మాట్లాడాలి, అంతేగాని చిన్నపిల్లల్లా మాట్లాడకూడదు అని చెప్పి నైనిక సోనియాకి చెప్తా ఉందన్నమాట. సోనియా ఇంకా మీదకి వస్తా ఉంటే మధ్యలో నిఖిల్ దూరుతా ఉన్నాడు. నేను మాట్లాడంటే ఆగా నువ్వు నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, తన నా చీఫ్, తన నా టీం అది అని చెప్పి. సో ఇది రేపు ఈ ఫైట్ మీద రేపు క్లారిటీ వస్తుంది. ఇంత జరుగుతుంది కదా, యష్మి మాకు అదే యష్మి ఒక్కసారి సరే నాకు ఇది అసలు వద్దు, తీసేసుకోండి, ఏంటి గోలా, నేను సంపాదించుకుంటాను, నేను కష్టపడి తర్వాత టాస్క్ కట్టి సంపాదించుకుంటాను ఒకసారి నా అంటదే అనుకున్నా. ఒకసారి కూడా తన అల్ల మనకి ఇదే అదృష్టం లేదు. పృథ్వీకి ఏం అర్థం కావట్లా, పక్కన నవ్వుకుంటా కూర్చున్నాడు. జస్ట్ ఈజ్ ఇగ్నోరింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. నైనిక వర్సెస్ సోనియా జరిగింది. సోనియా జస్ట్ టాస్క్ మొత్తం వీళ్ళు ఫేస్ ఆఫ్ అయిన తర్వాత జస్ట్ టాస్క్లు గెలిచినంత మాత్రాన ఇక్కడ ఏం కాదమ్మా అని చెప్పి ఆవిడ కౌంటర్ ఇస్తుంది అనమాట నైనికాకి. నిఖిల్ కూడా అదే చెప్తాడు, సోనియా నీకు కూడా నేను అదే చెప్తున్నాను, టాస్క్లు గెలవడం మంత్రం అవ్వదు అంటే. సోనియా నువ్వు పాయింట్స్ అన్నీ వదిలేసావు, చాలా పాయింట్స్ చెప్తూ వదిలేసి పర్సనల్గా ఎందుకు కనెక్ట్ చేసినావు, ఆ 2 పాయింట్లని అవి మాత్రమే నువ్వు చెప్తా ఉన్నావు, మిగతా పాయింట్స్కి నువ్వు కౌంటర్ ఇవ్వట్లేదు అని చెప్పి. అలాగే నువ్వు ఈ 2 రోజుల నుంచి నువ్వేం అబ్జర్వ్ చేసావో మేము కూడా అదే అబ్జర్వ్ చేసాం. నువ్వు యష్మి క్లోజ్గా ఉండటం అంటే బడ్డీస్ కాబట్టి వాళ్ళు క్లోజ్గా ఉన్నారో మరి ఏమో, కానీ వేరే విధంగా క్లోజ్ కాదు, అంటే ఈ ఫ్రెండ్షిప్ ఈ పార్షియాలిటీ కోసం అన్నమాట. సో మేము కూడా అదే అబ్జర్వ్ చేసామని చెప్తుంటే ఇంకా బిగ్ బాస్ చిరాకు వచ్చేసింది. ఏంటి నాకు తలకాయ నొప్పి, ఈ టాస్క్ రూమ్లో మీరు బయటికి వెళ్ళి కొట్టుకొని పోండి అని చెప్పి ఎప్పుడు బయటికి పోండి అన్నాడు. సో అందరూ అందరం బయటకు వచ్చారు. బయటకు వచ్చేటప్పుడు నిఖిల్ నేను యష్మి కన్నా నీతోనే ఎక్కువ ఉన్నాను అని చెప్పి తనకు చెప్తున్నాడు. సో యష్మి కన్నా ఎందుకున్నాడు ఎక్కువగా, ఎవరితో, సోనియాతో ఉన్నాడు అంటే ఎందుకున్నాడు, జస్ట్ బికాజ్ ఈ డోంట్ వాంట్ అలాంటిది ఒకటి క్రియేట్ చేయాలనుకోవట్లేదు లాస్ట్ సీజన్ లాగా. అందుకోసం చెప్పి ప్రేరణ ఫ్రెండ్ అయినా ఈ విష్ణుప్రియతో కలిసి లాస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసిన వాళ్ళతో ఉండకుండా వేరే వాళ్ళతో ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు మనకంటే ఏమంటాడంటే నైనిక ఓపెన్ చేస్తుంటే ప్రొజెక్షన్ వేరేగా వెళ్ళేది అని. అంటే ఏంటి, బయటికా ప్రొజెక్షన్ లేదంటే లోపల మీరు ప్రొజెక్ట్ చేయడానికా? సో వీళ్ళకి తెలుసు నిఖిల్ కనుక యష్మి పేరు చెప్తే మనం వేసేసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ టీవీ ఛానల్ అనో లేదంటే సేమ్ ఇండస్ట్రీ అనో సేమ్ లాంగ్వేజ్ అనో మనం వేసుకోవచ్చు అని తెలుసు. అందుకని మనకంటే ప్రేరణ ఓపెన్ చేయాల్సింది ఇది యాక్చువల్గా నువ్వు కాకుండా, అప్పుడు వేరే విధంగా ప్రొజెక్ట్ అయ్యేది అంట. అలాగే దొరుకుతాడు అంటున్నాడు. మనకంటే గేమ్ మొత్తం బయటపడిపోయింది. సో ఇది గేమ్ కోసం ఆడుతున్నట్టు అని చెప్తే నాకైతే ఒరిజినాలిటీ ఏమో అనిపించలా. లెట్స్ సీ ఏం చేస్తాడేంటో. దాంట్లో నిఖిల్ అన్నాడు ఐ డోంట్ వాంట్ టు ఫేక్ అరౌండ్, నేనేం దాన్ని ఫేక్ చేయాలనుకోవట్లేదు, ఇద్దరు డెసిషన్ ఎవరు చెప్తే ఏంటి అని చెప్పి. మనకంటే లేదు, సమ్ టైమ్ ఓపెనింగ్ టూ మచ్ ఈజ్ ఆల్సో ప్రాబ్లమ్ అని. సో ఈయన కంప్లీట్ ఫుల్ గేమ్ ఆడదామని వచ్చి గేమ్ ఎక్కడ ఎవరు దొరుకుతారు, ఎవరు పెద్దోళ్ళు, వాళ్ళని ఎక్కడ దెబ్బ వేయాలి, లాస్ట్ సీజన్లో ఎలా ఉంది సో అని చెప్పి మొత్తం ప్లాన్ నీట్గా స్కెచ్ చేసుకొని వచ్చాడు. మేబీ చెప్పాడు కదా 6 months నేను ఇంట్లోనే నన్ను లాక్ చేసుకుని మేబీ ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. అప్పుడు నిఖిల్ అన్నాడు ఒకవేళ నబిల్ పేరు చెప్పింది అనుకో అమ్మాయి నైనిక, అప్పుడు కూడా తప్పేగా, అప్పుడు కూడా ఇలాగే అవుతుందిగా, ఎందుకంటే వాళ్ళిద్దరు బడ్డీస్ కదా. అవ్వదు, వాళ్ళిద్దరు జస్ట్ బడ్డీస్, ఇక్కడికి వచ్చాక బడ్డీస్. మీ ఇద్దరు ఇక్కడికి వచ్చాక బడ్డీస్ అయినా కూడా ఒక ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, ఒక ఛానల్కి చెందిన వాళ్ళు కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళు అలా పుష్ చేస్తారు. ఆడియన్స్ ఆల్సో డోంట్ కేర్, ఏంటంటే మీ ఇద్దరు కలిసి సీరియల్ చేశారా చేయలేదా, కలిసి వర్క్ చేశారా లేదా చేయరు, చూడరు, ఇదంతా చూడరు. మన వాళ్ళు కూడా మిమ్మల్ని ఇద్దరిని బడ్డీస్కి ఎందుకు చేశారు నాకు అర్థం కాల, ఇలాంటి టీఆర్పీ కోసం ఒకటి పెట్టారేమో అనుకుంటున్నా. మీరు కూడా ఈ ట్రాప్లో పడిపోయారు నిఖిల్ గారు, అనవసరం అసలు. మీరు ఏ విధంగా ఆలోచించి యష్మిని సెలెక్ట్ చేశారు నాకు అర్థం కాలేదు. సింపుల్గా బేబక్కం చేసేస్తుంటే సూపర్గా ఉండేది, అయిపోయేది ఇదంతా. అంటే నిఖిల్కి ఇది అయ్యేది, మనకు కాదు. మనకేముంది ఫుల్ కంటెంట్, ఫుల్ గొడవలు, ఫుల్ రివ్యూలు. నెక్స్ట్ అబ్బాయి బయట నబిల్కి క్లాస్ వీక్తో ఉన్నాడు అనమాట. నీ దగ్గర పాయింట్ ఉంది, నువ్వు మాట్లాడవేంటి అని. నబిల్ ఈజ్ క్లూలెస్ ఎట్ ప్రజెంట్. తనకి సెంటెన్స్ అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఫ్రేమ్ చేసుకోవడం కూడా ఇన్స్టెంట్గా ఏం ఫ్రేమ్ చేసుకోవాలో కూడా అర్థం. వెళ్ళి వాళ్ళు వెళ్తారు ఫోర్స్ చేస్తూ వచ్చి నుంచున్నాడు ఇందాక ఎపిసోడ్లో. ఆదిత్య ఏమన్నాడంటే మన పాయింట్ కరెక్ట్ ఉన్నప్పుడు కూడా చెప్పే విధానం అని చెప్పి సోనియాకి చెప్తున్నాడు. చెప్పే విధానం ఇంకొంచెం బాగుండాలమ్మా అన్నట్టు. అంటే సోనియా విధానం మార్చుకోవడం అంటే ఎప్పటి నుంచో విధానం ఎలాగే ఉంది, ఇప్పుడు మారమంటే విధానం మారుస్తారు. అయినా సరే వదిలితోళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారో దాన్ని బట్టి నాది వస్తుంది, నా విధానం ఉంటే తప్పితే వాళ్ళు అంటే ఓకే అమ్మా ఓకే అనవసరంగా కిలికెళ్ళి అనుకుని వెళ్ళిపోతారు అనమాట ఆయన. నెక్స్ట్ ప్రేరణ, షీ ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు యాక్సెప్ట్, ఇది చెప్తుంది. మనకంటే ఏంటంటే నిబిల్ పాయింట్ క్లియర్గా ఉంది. నాకు ఎక్కడ రాంగ్ అనిపించిందంటే అక్కకి ఇన్నోసెంట్ అని ఇచ్చారు. సో నిబిల్ పాయింట్ అయితే వీళ్ళకి క్లియర్గా ఉందంట. వీళ్ళకి రాంగ్ అనిపించింది ఏంటంటే అక్కకి ఇన్నోసెంట్ అని ఇచ్చారు, అన్నకేమో రెస్ట్ తీసుకోవాలి, ఒకళ్ళేమో రెస్ట్ తీసుకోవాలని ఇచ్చారంట. సో మీరు ఏదో ఎట్లా అయినా సరే యష్మిని చెయ్యాలి కాబట్టి మిగతా వాళ్ళకి ఏదో తుప్పాస రీజన్లు అన్నట్టు, తూచి రీజన్లు అన్నట్టు, అలాంటి తూచి రీజన్స్ ఏవో ఇచ్చావు అన్నట్టు చెప్తున్నారు అనమాట.
సో అంటే లేదు, నిఖిల్ అంటాడు లేదు లేదు నేను చెప్పింది ఆయనకి పాయింట్ రెస్ట్ తీసుకోవాలని కాదు, ఆయన హైపర్ అయిపోతాడు, సో ఈజీగా ట్రిగ్గర్ అయిపోతాడు అని చెప్పి ట్రిగ్గర్ అయిపోతాడు కానీ మణికంఠ వెంటనే మరి రాంగ్ అని ప్రూవ్ చేసిందిగా సోనియా ఆకుల వెంటనే. అంటే భాష ఎలా అయితే ఈజీగా హైపర్ అయిపోయి ట్రిగ్గర్ అయిపోతాడో తిని కూడా అలాగే అయిపోయిందిగా. సో తను చెప్పిన పాయింట్లు ఏవైతే తను ప్రూవ్ చేసింది అన్న వాదన వీళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ ప్రకారం లాజికల్గా అది కరెక్టే కదా. నిఖిల్ అంటే నేను ఆపాను కదా అంటాడు, నువ్వు ఆపేది ఏంది? అలా అయితే భాషా పైన కూడా ఎవరో ఒకరు ఆపుతారు, ఇందులో ఏముంది? సో ఇక్కడ తప్పంతా యష్మి ఈజీగా ట్రిగ్గర్ అయిపోయింది. నువ్వు అసలు ఒక వర్డ్ యూస్ చేసేవాటికి ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు ఆ డ్రెస్ వేసుకుంటా అన్నదానికి అసలు ఈజీగా ట్రిగ్గర్ అయింది. ఆ అమ్మాయి ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది పట్టుకోకుండా హౌ డేర్ యూ టు క్వశ్చన్ మై డ్రెస్సింగ్ అని చెప్పి పట్టుకొని ఉండే పాయింట్ ఆ అమ్మాయికి అడ్వాంటేజ్ అయ్యేది. సోనియా ఆకుల సైలెంట్గా ఉండేది, బట్ ఆ అమ్మాయి రాంగ్గా పట్టుకుంది. సో ఇదన్నీ మన ఎపిసోడ్లో చెప్పుకున్నానండి. నేను ఆపాను కదంటే నువ్వెలా ఆపుతావు? నువ్వేమైనా తనకి సుపీరియర్ కాదు కదా, తను నువ్వు ఈక్వల్, ఇద్దరు సుపీరియర్స్. ఇప్పుడు తను అయిపోతే ఎలాగా అని చెప్పి మణికంఠ పాయింట్ కరెక్ట్ అయిందిలో. నాకేమనిపించిందంటే నువ్వు ఉన్నప్పుడు ఆయన కంట్రోల్ అయితే నువ్వు ఎలాగో కంట్రోల్ చేస్తానంటున్నావు కాబట్టి పార్షియల్ డిసిషన్ అనిపించింది టు బీ ఫ్రాంక్ అని చెప్పి మణికంఠ ఫస్ట్ నుంచి ఇదే పాయింట్ మీద ఉన్నానండి. నెక్స్ట్ మణికంఠ రాంగ్ ఎక్కడ వెళ్ళిందంటే తను చేయడానికి నువ్వు వీళ్ళకి రాంగ్ పాయింట్స్ చెప్పినట్టు అనిపించింది మాకు. సో ఎవరికి బేబక్కకును నెక్స్ట్ భాషాబాయికి వీళ్ళిద్దరికి రాంగ్ పాయింట్స్ చెప్పినట్టు అనిపించింది. అంటే నిఖిల్ అలా ఏం కాదు, తన అభిప్రాయం కూడా ఎప్పుడు అంటే బిగ్ బాస్ కంగ్రాట్స్ చెప్పిన తర్వాత అప్పటివరకు చాలా సాఫ్ట్గా మాట్లాడింది. ఎవరు? యష్మి అప్పటివరకు సాఫ్ట్గా మాట్లాడింది. బిగ్ బాస్ ఎప్పుడైతే కంగ్రాట్స్ చెప్పారో దాని తర్వాత తను గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టింది. అంటే యష్మి కూడా అక్కడ ఉందన్నమాట. నేను వీళ్ళకి చెప్తున్నా, వీళ్ళందరికీ నేను చెప్తున్నా డిఫెండ్ చేసుకోండి అని, వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కదా అని చెప్పనమాట. నిఖిల్ భాషను ఎందుకు తీసుకోలేరు ఎందుకు హైపర్ అవ్వడానికి ఆరెంజ్ దగ్గర ఏం జరిగిందని చెప్పాడు. నేను ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను, భాష ఆరెంజ్ వల్లే ఈరోజు అది పోయిందని చెప్పి. తూచి ఆర్గ్యుమెంట్ అది భాషది. అనవసరంగా ఆరెంజ్తో ఆడుతున్నప్పుడు అది తప్పే, క్లియర్ కట్గా తప్పే. ఒకటి ఫుడ్ డిస్రెస్పెక్ట్, రెండు హైజీన్ ఇష్యూ. సో సరే అమ్మ సారీ ఏదో ఆడుకున్నా నేనే తింటాలే అంటే అయిపోయేది. అక్కడ ఆర్గ్యూ చేయటం వల్ల ఈయన కన్సిడర్ చేయలేదంట ఇందులో. నెక్స్ట్ నువ్వు నన్ను అన్నావు నీ మైండ్ గేమ్ తెలుసు, నీ ట్రిక్స్ అయ్యి అని చెప్పి తెలుసు అన్నావు. అక్కడ నేను రాంగ్ కాదు నువ్వు రాంగ్ కాదు, ఇదంతా జస్ట్ పర్సెప్షన్ అని చెప్పి నిఖిల్ తనకి చెప్తా ఉన్నాడు మణికంఠతో. నెక్స్ట్ మణికంఠ అక్కడ పక్కన యష్మి ఉంటే మీరు ఇప్పుడు వెళ్ళి సోనియా గారితో ఇంటరాక్ట్ అవ్వాలండి అంటే యష్మి అంటే ఐ డోంట్ వాంట్ టు రియల్లీ ఇంటరాక్ట్ విత్ హర్ అంది. అదేంది నువ్వు చీఫ్ అయ్యావు కదా, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇప్పుడు అవును తర్వాత అవుతాను అంటే నిఖిల్ యూ విల్ గో అండ్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు హర్. అంటే నువ్వు ఇది ఇంగ్లీష్ ఎక్కువైపోయింది అబ్బా, నేను ఇంగ్లీష్ మాట్లాడటం కదా, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది వీళ్ళ వల్ల. మాట్లాడితే ఇంగ్లీష్లో పెద్ద సెంటెన్స్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో నువ్వు ఏదైతే ఇప్పుడు యష్మిని అడిగావో నువ్వు వెళ్ళి సోనియాతో మాట్లాడాలని, నువ్వు సోనియాని కూడా ఇదే అడుగుతావా వెళ్ళి యష్మితో మాట్లాడాలంటే? మణికంఠ ఎవరెక్కడ చీఫ్, నువ్వు అందరితో పని చేయించుకోవాలి కాబట్టి నువ్వు అందరితో మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడేది ఏంటి అని చెప్పి మళ్ళీ లాజికల్గా తిరిగి కౌంటర్ వేసాడు. నెక్స్ట్ ఆర్జే భాష వెళ్ళి డిస్కషన్ అవుతుంది. షీ ప్రూవ్డ్ హర్ పాయింట్స్. ఆర్గ్యుమెంట్ ఏదైనా సోనియాని అంటున్నాడు అనమాట. సో తను సోనియా కోసం చెప్తున్నాడు, తన ఆర్గ్యుమెంట్ ప్రూవ్ చేసింది. ఆర్గ్యుమెంట్ తప్ప రైటా, అక్కడ తను చెప్పిన పాయింట్లు వ్యాలిడా కాదా అని, ట్రూవా కాదా అంటే నిజమా అబద్ధమా అని చెప్పి పక్కన పెడితే షీ ప్రూవ్డ్ హర్ పాయింట్స్. ఏదైతే పాయింట్స్ చెప్పిందో ప్రూవ్ చేసింది. సో సోనియా అన్నమాట ట్రిగ్గర్ అయింది కదా, ట్రిగ్గర్ అయింది, హైపర్ అయింది ఇవన్నీ అనమాట. ప్రేరణ ఆమెనే చెప్పింది టాస్క్ చేసుకుంటే నాకు కూడా అనిపించలేదు, కానీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి టాస్క్ చూసుకుంటే నాకు కూడా అనిపించలేదు నేను అవుతానని చెప్పి, బట్ వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ అని తనే చెప్పింది కదా. అంటే ఇక్కడ సోనియా కూడా మేము కూడా అదే అంటున్నాము, తనేం చేయలేదు చేయకుండానే సెలెక్ట్ చేశారు అని చెప్పి అసలు ఆ ప్రేరణ వచ్చి ఏదో కాపాడుతున్నట్టు వచ్చి మళ్ళీ ఆవిడ కూడా తూచిపోయిందే చెప్పింది. సో తనే ఒప్పుకుంది కదా, మళ్ళీ మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఏమేమి ఆడకుండానే పెద్ద ఇదిగా చేయకుండానే తనకి ఇచ్చేశారు అని చెప్పి. మేమైతే చెప్తున్నాం మాకైతే నచ్చలేదు, మేము చెప్పింది లక్ వల్ల వచ్చిందనే చెప్పాము. సో పర్సనాలిటీతో రావాలి ఇక్కడ ఎవరైనా సరే, లక్ వల్ల కాదు అని చెప్పి సోనియా మళ్ళీ తన పాయింట్ గట్టిగా అనిపించింది. నెక్స్ట్ ప్రేరణ భాష వీళ్ళిద్దరు అనమాట. ప్రేరణ వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కూడా రాలేదు, మిగతా వాళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో రాలేదు, వీళ్ళందరూ పుష్ చేశారు వాళ్ళని. యాక్చువల్గా అయితే వాళ్ళు రాలా, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పలేదు కాబట్టి రాలా, వీళ్ళే పుష్ చేశారు. ఫస్ట్ నిబల్ని మణికంఠ పుష్ చేశాడు, సీతక్కను సోనియా కలిపి భాషను బేబక్కని పుష్ చేశారు అనమాట. యష్మికి మాత్రం స్టార్టింగ్ నుంచే ట్రయింగ్ టు డిఫెండ్ అని చెప్పి ఇది రైటే. యష్మి తనందరు తాను లేచుకొని తను గెలిచినా సరే ట్రయింగ్ టు డిఫెండ్, దాని తర్వాత కూడా తనని గుచ్చి చేయటం వల్ల ట్రిగ్గర్ అయిందని ఇవన్నీ రైటే. సోనియా ఆకల కావాలనే ట్రిగ్గర్ చేసింది కదా.
అది మనకు అర్థమవుతూ ఉండాలి. మనం ఆల్రెడీ గెలిచాం కాబట్టి, పైగా మనకి లాస్ట్ సీజన్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఒక చాలా సంబంధించిన కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ముందే చూసుకుంటూ రావాలి. సో ట్రిగ్గర్ చేస్తుంది, తిని ఈజీగా ట్రిగ్గర్ అయిపోయింది. ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత పెద్ద బాగా గుచ్చి అంత గుత్తి కాదు, 2 గుచ్చిలకే ట్రిగ్గర్ అయిపోయింది ఈవిడ. ఒక చీఫ్ వాళ్ళ డెసిషన్ చెప్పాక కూడా విన్నర్ అయిన అమ్మాయికి ఆ సంతోషం లేకుండా చేశారని చెప్పి ప్రేరణ బాధపడుతుంది. సో ఇలా బాధపడితే ఏంటంటే మిమ్మల్ని కూడా ఆ బ్యాచ్లో వేసేస్తారనమాట. సో సర్లే, ఎనీవే తను గెలిచిందని. నిఖిల్ అండ్ సోనియా, నిఖిల్ సోనియా వెళ్ళిపోతుంటే పిలిచాడు అనమాట. సోనియా ఎప్పటిదాకా బయట ఉంది వీళ్ళతో మాట్లాడుకుంటా, నిఖిల్ ఏమో లోపల మణికంఠ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు హాల్లో. సో సోనియా వెళ్ళిపోతుంటే పిలిచాడు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్తే ఓవర్ యాక్షన్ చేయకురా, నాకు అలాంటి ఇగోలేం లేవు, ఇగోలేం పెట్టుకోకురా అని చెప్పి. నిఖిల్ క్వశ్చన్ ఏది తప్పు కాదు, నువ్వు 2 పాయింట్, నువ్వు ఏవైతే క్వశ్చన్స్ అడిగావు అన్నీ రైటే, బట్ 2 పాయింట్స్ అవి మాత్రం విసరకుండా ఉండాల్సింది, అవి చాలా రాంగ్గా ప్రొజెక్ట్ అవుతాయని చెప్పి. నిజంగా నీకు తెలుసు కదా, నేను ఇన్ని రోజులు చూసావు కదా, 2 రోజులు నీతో ఎక్కువ మాట్లాడుతాను, వేరే వాళ్ళతో మాట్లాడుతానంటే తను నాకు అసలు తెలియదు, తనతో మనం వర్క్ ఏం చేయలేదని, తను నాకు తెలియదని, దట్ ఈజ్ రాంగ్ పోర్ట్రే అని చెప్పి తనకు చెప్తున్నాను అనమాట. తను ప్రూవ్ చేసుకోకపోతే, ఇప్పుడు చీఫ్ అయింది కదా, ప్రూవ్ చేసుకోకపోతే తను క్యాపబుల్ కాదు, ఇందులో ఏముంది అని చెప్పి నిఖిల్ తనకు చెప్తా. అంటే సోనియా, నేను ఆల్రెడీ ప్రూవ్ చేసే కదా తను క్యాపబుల్ కాదని, మళ్ళీ ప్రూవ్ చేసుకునేది ఏంటి అని చెప్పి సింపుల్గా అడిగేసింది. అంటే నిఖిల్ ఏం చెప్తానంటే వర్క్ విషయంలో, ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆర్గ్యుమెంట్లో ఎన్నిటిలోనే కాదు, బట్ నిఖిల్ నేను అనేది అది కూడా కాదు, పార్షియాలిటీ చేశారు, పప్పెట్టు ఇవన్నీ అన్నారు కదా, వాటి కోసం చెప్తున్నాను. సో అసలు నాకు తను తెలియదు, నేను పార్షియాలిటీ చేయలేదు, ఈ పప్పెట్ అని చెప్పి మా మణికంఠ అన్నాడు దానికోసం అని చెప్పి. సోనియా ఎనీవే 2 డేస్లో తెలిసిపోద్ది, లేదా నీది తప్పు అవుతుందా నాది తప్పు అవుతుందా అని 2 రోజులు తెలిసిపోద్ది, అంటే తను హ్యాండిల్ చేసిద్దా చేయలేదా అని చెప్పి. నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ నాకు వీళ్ళు బాగా తెలుసు, కానీ నేను వాళ్ళతో ఉండటం లేదు అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇదే అనమాట అది. సో వీళ్ళిద్దరు బాగా తెలిసినా క్లోజ్ అయినా కూడా వీళ్ళతో అసలు ఉన్నట్లు ఆయన ఎప్పుడైనా కనిపిస్తున్నాడులేండి, మరీ ఉండకుండా అయితే లేడు, కనిపిస్తున్నాడు. బెడ్ మీద ముగ్గురు కలిసి కూర్చోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు, అందుకనే అక్కడ వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఉండటం లేదని. క్వశ్చన్స్ అన్నీ కరెక్టే, బట్ ఆ 2 పాయింట్స్ మాత్రం మెయిన్ పాయింట్, పప్పెట్ ఫర్, డూ యూ థింక్ ఎనీవన్ కెన్ బి పప్పెట్ ఫర్ సమ్మన్ అని చెప్పి, ఎవరైనా ఇక్కడ వేరే వాళ్ళకి తోలుబొమ్మగా అవుతారా అని చెప్పి కరెక్ట్ వర్డ్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి, ప్లీజ్ మేక్ షూర్ టు యూస్ కరెక్ట్ వర్డ్స్, అంతేగాని తెలియకుండా ఈ పార్షియల్ ఇలాంటివన్నీ మాత్రం వాడొద్దు అని చెప్పి తనకు చెప్తా ఉన్నాడు. సోనియా, సరే మిగతా పాయింట్స్ కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి మళ్ళీ రాయేసింది. అంటే మిగతా పాయింట్స్ అన్ని, మిగతా క్వశ్చన్స్ అన్నీ ఓకే, ఈ 2 రాంగ్ అని చెప్పి. అంటే మరి మిగతా పాయింట్స్ అన్ని కరెక్ట్ అని ఒప్పుకుంటున్నావుగా, అంటే తను క్యాపబుల్ కాదు, అంటే నిబిల్లు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తను కాదని చెప్పి ఒప్పుకుంటున్నట్టేగా, అంటే ఒప్పేసుకోవాల్సింది. అంతే సరే, నువ్వు ప్రూవ్ చేసావు కాబట్టి నేను ఒప్పుకోవాలని చెప్పి డిఫెండ్ చేసుకుంటే అన్ని పాయింట్స్ డిఫెండ్ చేసుకోవాలి నిఖిల్, నీకు నచ్చిన పాయింట్స్ కాదని. అంటే ఇది హైపర్, తను వర్త్ కాదని చెప్పి అన్ని ప్రూవ్ చేసి నువ్వు పర్సనల్ ఎజెండాతో సెలెక్ట్ చేసావు దాని మీద, దాని మీద నువ్వు డిఫెండ్ చేసుకునే మిగతా పాయింట్లు డిఫెండ్ చేసుకోవట్లేదని సోనియా ఆర్గ్యుమెంట్. నువ్వేమన్నావు 2 డేస్లో నేను డిసైడ్ చేయలేను అన్నావు కదా, ప్రాబబ్లీ ఆమె నీకు ముందు నుంచి తెలుసు కాబట్టి నువ్వు డిసైడ్ చేసినట్టున్నాను. ఈ పాయింట్ ఏంటంటే 2 డేస్లో నాకు ఎవరో తెలియదు, ఈ 2 డేస్లో నాకు ఎంత అనిపించిందో అంత నేను యష్మిని సెలెక్ట్ చేశాను అని చెప్పాడు అనమాట. సో వీళ్ళేమంటున్నారంటే 2 డేస్లో నువ్వు ఎలాగో డిసైడ్ చేయలేవు, ఎవరిని డిసైడ్ చేయలేవు మాకు అర్థమైంది, బట్ తను నీకు ఇంకా బాగా ముందు నుంచి తెలుసు కాబట్టి, ఇంకా బాగా ముందు నుంచి తెలుసు అన్నది ఎంత ముందు నుంచి అన్నది తర్వాత డిఫైన్ చేసింది తను, బట్ ఇది రాంగ్ వెళ్ళిపోద్దని తనకు కూడా తెలుసు, బట్ ముందు నుంచి తెలుసు కాబట్టి నువ్వు తనను సెలెక్ట్ చేసావని. ఇక్కడ మనకు ఎలా ఏమర్థమవుతుంది, ఈ 2 రోజుల కన్నా ముందునే కదా అర్థమైంది, 1 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో కొన్ని నెలల ముందు నుంచో ఏదైనా సరే, అంటే షోకి ముందు నుంచి అని ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అంతే, దట్స్ ఇట్ అని చెప్పింది. నెక్స్ట్ సోనియా ఓన్లీ, వర్క్ జర్నీ ఉందని విన్నాను నేను నీ దగ్గరే విన్నా, అంటే వాళ్ళిద్దరు కలిసి నిఖిల్ ప్లస్ యష్మిది వర్క్ జర్నీ ఉందని నీ దగ్గరే విన్నాను, నువ్వు అన్ని చోట్ల సాఫ్ట్ కార్నర్ చూపిస్తావు, ఏమికి ఇంకా ఎక్కువ చూపిస్తావు అని చెప్పి, అందరు అమ్మాయిలకి ఎక్కువ చూపిస్తున్నావు, అందరు అమ్మాయిలకి సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నావు, యష్మికి ఇంకా ఎక్కువ చూపిస్తున్నావు అని చెప్పి. సారీ గేమ్ ఆడేటప్పుడు అంట సారీ అని ఆడతాడంట. సో ఈయనేమో నిఖిల్, నేను అలా కాదు, నేను అందరికీ అలాగే ఉంటాను, నేను బేసికల్గా నేను ఎంతని చెప్పి మణికంఠని పిలిచాడు అనమాట. మరి నువ్వు తను చూసిన నువ్వు చెప్పు, నేను ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నాను మని ఈ హౌస్లో, నేను ఎక్కువ తింత కదా మాట్లాడుతున్నాను, అంటే సోనియాతోనే కదా మాట్లాడుతున్నాను, అంటే అదంతా కాదు కానీ అని చెప్పి. గేమ్ ఆడేటప్పుడు మాత్రం నువ్వు తనని ఏమి పుష్ చేయలేదు, చెప్పాను కదా థ్రెడ్ గేమ్, అది తిరిగి ఆ థ్రెడ్ గేమ్ దగ్గరికి వచ్చాయింది, పుష్ చేయలేదంటే నిఖిల్ నేను ఎవరున్నా చెయ్యను, నేను కాకపోతే నేను చేశాను తన్ని, తన మీదకి వచ్చినప్పుడు నేను కూడా తను ఇలా కొట్టానంటే మణికంఠ ఏమంటే అప్పుడు నువ్వు కొట్టకపోతే పడిపోతావు కాబట్టి తను బలవంతంగా పుష్ చేసావని. అప్పుడు తిని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు ఇక్కడ నిఖిల్ ఆర్గ్యుమెంట్ రైట్ అనిపించింది. ఏంటంటే నేను నైనికని పుష్ చేయాలంటే ఎంతసేపు, నేను ఎవరైనా పుష్ చేయాలంటే ఎంతసేపు పడేయాలి అంటే థ్రెడ్ ఊపి కానీ ఏదైనా డైరెక్ట్గా పుష్ చేయాలంటే, కానీ అలా ఆడాలనుకోలేదు, నేను అలా చేయలేదు. యష్మి నన్ను తన కాపాడుకోవడానికి మరి ఏ విధంగా తను పుష్ చేస్తే నేను కూడా తను తిరిగి ఇచ్చేసాను, నేను ఇది అవడానికి నేను ఎప్పుడు అలా ఆడనని చెప్తుంటే సోనియా ఏమంటుందంటే, సోనియా ఆయన ఎంతకి
సోనాలి సోనియా కన్ఫ్యూజన్ అయిపోయింది. సోనియా ఏమంటుందంటే నువ్వు ఏదైనా సరే సారీ అని ఆడుతూ ఇక్కడ అందరూ ఒకటే, అలా ఎందుకు ఆడాలి అని చెప్పి తన పాయింట్. నెక్స్ట్ బేబక్క భాష ఇంకో సైడ్ డిస్కషన్ అనమాట. ఇది ఆడియన్స్కి కూడా కనిపిస్తూ ఉంటుందని చెప్పి, అంటే వీళ్ళు ఏదైతే ఆడారో ఈ గేమ్ ఆడియన్స్కి చాలా క్లియర్గా కనిపిస్తుంది, కనిపించకపోయినా వినిపిస్తుంది. బేబక్క నాకు అనిపించింది నేను అవ్వనని చెప్పి, అంటే భాష అంటే నాకెందుకు నువ్వు అయిపోతావు అనిపించింది అంటే, లేదు నాకు అనిపించింది నేను అవ్వను అని చెప్పి. భాష నువ్వు చెప్తే వింటారు, ఎందుకంటే నువ్వు పెద్దదానివి, ఇప్పుడు 9కి వచ్చి ఎవరికైనా ఏదైనా చెప్తే ఎవరైనా వింటారా, గబుక్కున వినరు కదా, ఇప్పుడంటే నీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చానా వింటారు అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఓము ఆదిత్య ఓము, ఒకరేమో జైలు అంటారు, ఒకరేమో హైపర్ అంటారు, జాల్ అంటారు, ఒకరేమో హైపర్ అంటారు అని చెప్పి ఆయన వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడానికి రీజన్ అనమాట. సో భాష ఏమో పెద్దరికం అంటే మాత్రం అరవటం మాత్రం కాదు, అరవటం అనేది కాదు, పనులు చేయించడం అన్నది పెద్దరికం అని చెప్పి. సోనియా చెప్పిన పాయింట్స్ రైటే, బట్ విధానం వేరు, విధానం రాంగ్గా ఉంది, కానీ చెప్పిన పాయింట్స్ మాత్రం రైట్. అంటే భాష బై ఆర్గ్యుమెంట్ షీ ప్రూవ్డ్ ఆల్సో, అంటే అక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగింది దానివల్ల తను చెప్పిన పాయింట్స్ని తను ప్రూవ్ చేసింది, ముఖ్యంగా హైపర్ అనే పాయింట్ని ప్రూవ్ చేసింది. సో అది మరి తను పెట్టిన ఎలిగేషన్ ఏదైతే ముందు నుంచి తెలుసు అనేది అబద్ధమా నిజమా అనేది పక్కన పెడితే మాత్రం అది మాత్రం ప్రూవ్ చేసింది అని చెప్పి యష్మి విషయంలో వీళ్ళు బాగా మెచ్చుకుంటున్నారు అనమాట. నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు టీం వర్క్ అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది, టీం వర్క్లో అనిపించింది. అంటే గ్రూప్, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది గ్రూప్ గేమ్లో నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పి, అంటే వీళ్ళందరూ కలిసి గ్రూప్గా ఆడుతున్నారని ఆయనకు కూడా ఇప్పుడు అనిపిస్తుందంట. సో ఆ విత్తనం ఏదైతే నాటిందో సోనియా ఇంట్లో అయితే మాత్రం స్ప్రెడ్ అవుతుంది పెద్దగా, సో బయటకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సీత వచ్చిందన్నమాట అప్పుడు అక్కడికి రూమ్లోకి, నాకు అలా ఏం లేదు, హ్యాపీ ఫర్ యష్మి, బట్ రీజన్స్ కరెక్ట్గా అనిపించలేదని. సీత కొంచెం అటు ఇటు ఆడాలని చూస్తుంది, దబ్బడిపోయింది, ఎటో ఒక సైడ్ ఉండాలి, రెండు సైడ్లు ఉంటే కష్టం. సో అలాగే సీతక్క వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే పక్కన మాట్లాడటానికి ఉంది చెప్తే తనంతా తను ఇనిషియేట్ చేస్తుంది ఏం లేదు, తనకి నిఖిల్కి ఇష్యూ ఉంది కదా, అది వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర పక్కన నెమ్మదిగా మాట్లాడుద్ది, మణికంఠ దగ్గర ఎవరి దగ్గర, బట్ నిఖిల్ దగ్గర డైరెక్ట్గా మాట్లాడలా. ఈ నిఖిల్ మణికంఠ డిస్కషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నాకైతే మాత్రం అదే అనిపించింది, సోనియాకే కాదు నాకు కూడా అదే అనిపించింది. ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఆడుతున్నారనో, లేదంటే ముందు నుంచి తెలుసానో, లేదంటే ఈ డెసిషన్ పార్షియల్ అయిందనో, ఇదే నిఖిల్ మీరు పుష్ చేస్తున్నారు తప్ప, మీరు పుష్ చేస్తున్నారు తప్ప అవతల వాళ్ళని అడగాలని అనిపించలేదు కదా. షీ పొట్రేడ్ మీ ఎనీవే, ఏం లేదు, సోనియా పొట్రేడ్ మీ, మీకు బంధం ఉంది అని చెప్పి, ఆయన బంధం అనే వర్డ్ యూస్ చేశాడు వెరైటీగా, బంధం ఉందని చెప్పి. అదే ఇప్పుడు పక్కన నైనిక ఉంది, తను ఒకవేళ నైబిల్ అఫ్రీది అంటే అప్పుడు కూడా ఇలాగే ఫీల్ అయ్యేవాళ్ళు కదా అని అంటాడు. అలా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు కదా, వాళ్ళిద్దరు ముందు నుంచి లేరు కదా, అంటే వేరే దాంట్లో వర్క్ చేసి లేరు కదా. సీత ఐఎమ్ హ్యాపీ ఫర్ యష్మి అగైన్, బట్ పాయింట్స్ నచ్చలేదని చెప్పి ఇంకోసారి మళ్ళీ అదే టాపిక్. నిఖిల్ నేను సెలెక్ట్ చేసే వరకే కదరా, నేను సెలెక్ట్ చేశాను, బట్ ప్రూవ్ చేసుకోకపోతే తన ప్రాబ్లము, తను ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ టైం నేను అలర్ట్ అవుతాను తను సెలెక్ట్ చేసే విషయంలో అని చెప్పి. నేను పోర్ట్రే చేయొచ్చు ఏమని అంటే, సోనియా ఎప్పుడైతే నబిల్ని ఇచ్చేసి యష్మిని తక్కువ చేసి నబిల్ని ప్రమోట్ చేస్తుందో అప్పుడు నేను కూడా పోర్ట్రేట్ చేయొచ్చు, మీ ఇద్దరు కూడా బయట నుంచి ఫ్రెండ్సా ఏంటి అని చెప్పి, బట్ నేను అలా చేయలేదు అని చెప్తున్నాడు. అలా చేసిన అది వర్కౌట్ అవ్వదు, మీ విషయంలో వర్కౌట్ అయ్యింది, ఎందుకో మీకు కూడా తెలుసు, అక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వదో కూడా మీకు తెలుసు, చేయలేరు కూడా. నైనిక అంటది వీ కెనాట్ టెల్ ఎనీ, ఈవిడేదో సపరేట్ టాపిక్ ఆ సోనియాతో జరిగింది కదా, ఎవరో అన్నారంట ఫిక్స్ నువ్వు ఫిట్ కాదు బిగ్ బాస్ హౌస్కి అని చెప్పి. వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి అని అంటారు, ఈ చీఫ్ అనే పోస్ట్కి నువ్వు ఫిట్ కాదు అని అంటారు. సో నువ్వు మాత్రం ఎవరిని అలా అనలేవు ఫిట్ కాదు అని చెప్పి తిని ఆ పాయింట్తో రేస్ చేసింది, ఒకే ఒక పాయింట్ తింది, అంతమించేం లేదు. సో నిఖిల్ నెక్స్ట్ ఐ కెన్ ప్లే ఫేక్, తినతో చెప్పించుండొచ్చు, అంటే నైనికతో చెప్పించుండొచ్చు యష్మి అని చెప్పి, బట్ నేను అలా ఆడలేదు అని చెప్పి. నిఖిల్ సీత వీళ్ళు మాట్లాడుకున్నమాట, నాకు అమ్మాయిలను తనడం ఎంతసేపు, అదే ఆ టాస్క్ కోసం ఎంతసేపు తన్నాలి, బట్ నేను తన్నాను, నేను అలా కాదు. సో అంటే నాకు వీళ్ళు తప్పితే ఎవరు తెలియదు అంటే సీత అన్నది నాకైతే ఎవరు తెలియదు ఇక్కడ అని చెప్పి సీత చెప్తుంది. నెక్స్ట్ సోనియా అభయ్ వీళ్ళ లైన్ రూమ్లో కూర్చొని దీనికా డిస్కషన్ అనమాట. సోనియా ఏమంటుందంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ అనమాట, ఏంటంటే ప్రాబబ్లీ 2 days నుంచి నువ్వు నబిల్ని చూస్తున్నావు, ఆమెను ఇంకా ఎక్కువ రోజుల నుంచి చూస్తున్నావు. ఆ ఎక్కువ రోజులు ఏంటి అంటే ఆమెను ముందు నుంచి చూస్తున్నావు కావచ్చు, అంటే ప్రాబబ్లీ ఏంటంటే మీరు ఫస్ట్ వచ్చారు కాబట్టి నువ్వు పేరుగా ఫస్ట్ వచ్చారు, నబిల్ లాస్ట్కి వచ్చాడు కాబట్టి నబిల్ కన్నా ఎక్కువ రోజులు కాదు ఎక్కువ అవర్స్ నువ్వు తను చూసావు కాబట్టి నువ్వు తనకి ఇచ్చుంటావు అన్న ఉద్దేశంతో తిని చెప్పిందంట. అక్కడ ఎవరు లేరు, ఓన్లీ అభయ్ మాత్రమే ఉన్నాడు అనమాట. కానీ అభయ్ ఏమంటాడంటే నువ్వు అన్నది వేరే రకంగా తీసుకున్నారంటే సోనియా అట్లానే పోతుందిలే, తనకు కూడా తెలుసు ఇది గేమ్, మీకు అర్థమైంది కదా, హౌస్లో ఎంటర్ అయినప్పుడు వీళ్ళిద్దరూ యాజ్ ఎ ఫస్ట్ పేరు ఎంటర్ అయ్యారు కాబట్టి యష్మి ఉన్ను నిఖిల్, బట్ వేరేజ్ నబిల్ లాస్ట్కి ఎంటర్ అయ్యాడు కాబట్టి యష్మితో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు కాబట్టి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాతే. సో ఆ విధంగా నువ్వు తనకి ఇచ్చావా అన్న ఉద్దేశంతో తిని అందంట,
బట్ అది ఇంకో రకంగా పోయిందిలే అని చెప్పి అభయ అంటే అక్కడ అందరికీ తెలుసు అది ఇంకో రకంగానే పోయింది, ఇది హౌస్లో మ్యాటర్ కాదు, ముందు నుంచి తెలుసు అన్న మ్యాటర్లోనే పోయింది. అలాగే పోతుందిలే నాకు కూడా తెలుసు అని చెప్పి తినంటుంది, అలానే పోతుందిలే. ఇంకోటి ఏంటంటే వేరే పాయింట్స్ మీద లేదు కూడా, ఈ పాయింట్స్ మీద కొట్లాడాడు, వేరే పాయింట్స్ అన్నీ వదిలేసి ఈ పాయింట్స్ మీద కొట్లాడారు కాబట్టి ఇదే పాయింట్ బయటకు కూడా ఇంకోలా వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి. అలాగే యష్మి అందరినీ కలుపుకొని పోయి మాట్లాడే రకం కాదు, వాళ్ళ టీంతో తనకు ఎవరైతే క్లోజో వాళ్ళతోనే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాష్రూమ్ వాడాలని సాఫ్ట్గా చెప్పాలని ఇది అవసరం లేదులేండి, లేట్ అయిపోతుంది, 30 minutes అయిపోయింది. నెక్స్ట్ మణికంఠ నిఖిల్ మళ్ళీ మణికంఠ వెళ్తాడు వస్తూ ఉన్నాడు అనమాట. మణికంఠ మొత్తం నిఖిల్ చుట్టూ తిప్పుకున్నాడు అర్ధరాత్రి, ఉదయం మాత్రం సరిగ్గా పట్టించుకోలేదు. కానీ నిఖిలే నేను మణికంఠ ఏం చెప్తున్నానంటే నువ్వేంటన్నది నేను మెల్లగా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను, మధ్యాహ్నం నుంచి అర్థం చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు నీ మీద ఏ ఒపీనియన్ ఉందంటే నిఖిల్ ఈస్ ట్రైయింగ్ టు రబ్ హిస్ పాయింట్స్ ఆన్ మీ. అంటే నేను ఈ ఎపిసోడ్లో స్టార్టింగ్లో గొడవైంది కదా, సో తనకు ఏమైంది అర్థమైందంటే కావాలని నా మీద రుద్దుతున్నాడు అని చెప్పి. టుడే ఆల్సో అబ్జర్వ్డ్, నువ్వు చీఫ్ అవ్వకపోయి ఉంటే కనుక నీకు ఈ పాయింట్లు అక్కడ చెప్పేవాడిని, నువ్వు చీఫ్ అయ్యావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. అక్కడంటే అక్కడ నామినేషన్ దగ్గర చెప్పి నేను నామినేట్ చేసేవాడిని, బట్ నువ్వు చీఫ్ అయ్యావు కాబట్టి అంటే నీకు బేసిక్ నామినేషన్స్ అన్నది నాకు అర్థమైంది అనమాట. సో ఇక్కడ చెప్తున్నాను, నాకేం అర్థమైందంటే ఇలా రబ్ చేస్తావు అని ఒకటి, బట్ నువ్వు స్టాండ్ తీసుకునే పర్సన్ నాకు అర్థమైంది. ఇంకా ఆ అమ్మాయికి అయితే అర్థం కాలేదు కానీ బట్ నువ్వు అందరినీ సాఫ్ట్గా చూస్తావు, నువ్వేంటంటే సాఫ్ట్ బాయ్వి, సో అందరిని అలా ట్రీట్ చేస్తావు. నాకు ఈ మధ్యాహ్నం నుంచి అర్థమైందని, మేబీ ఆ టాస్క్లోనూ ఎక్కడో తనకు అర్థమై ఉంటుంది. సో ఇంకా నేను పోను ఇంకా అర్థం చేసుకుంటానని, బట్ తన పాయింట్స్ని గట్టిగా తన మీద రుద్దబోయాడు అని చెప్పి మాత్రం నామినేట్ చేద్దాం అనుకున్నాడు. ఈ లోపల ఏం చీఫ్ అయిపోయాడు. సోనియా అబ్బాయి ఇంకా అటు సైడ్ ఇంకా డిస్కస్ చేసుకుంటున్నారు. గట్టిగా అరిచినంత మాత్రాన కొట్లాడినంత మాత్రం లీడర్ కాదు, సో నీకు కన్వీనియంట్ ఉనే తీసుకెళ్ళు అని చెప్పి. ఇదేదో నాకు అర్థం కాదు రాసుకున్నాను. మనకంటే ఏమంటాడంటే ఆ పప్పిట్ అన్న దానికోసమే మళ్ళీ డిస్కషన్ వచ్చాను. నువ్వు ఆగు అనగానే ఆవిడ ఆగిపోయింది. ఆవిడ ఎందుకు ఆగిపోయింది, అలా ఆగకూడదు కదా అంటే దానికి నిఖిల్ ఏమంటాడు, దానికి ముందు 3 సార్లు ఆవిడ నెమ్మదిగా మాట్లాడితే నేను 3 సార్లు నెమ్మదిగా చెప్తే అప్పుడు కదా నీకు గట్టిగా అరిచిన తర్వాత ఆగిపోయింది అని చెప్పి. సో సేమ్ డిస్కషన్సే తిప్పి చెప్పాను కదా, నిఖిల్ ఏమో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు, బాబు మా అద్దెం గ్రూప్ కాదు, ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందని. వీళ్ళు మాత్రం దాన్ని లేదు మాకు మాత్రం ఇలాగే అనిపిస్తుంది అంటారు. సో చూసుకుందాం అని చెప్పి ఒక పాయింట్ ఉంది, మేజర్ పాయింట్ చెప్తాను. సోనియా ఏమంటుందంటే ఆ పాయింట్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, అంటే వీళ్ళిద్దరు కలిసి ఆడారా అంటే ముందు నుంచి తెలుసా లేదా, కలిసి ఆడటం కదా ముందు నుంచి తెలుసా లేదా, పార్షియాలిటీ చూపించలేదా ఐ డోంట్ నో, బట్ అదర్ 5 points ఉన్నాయి కదా, బట్ ట్రిగ్గర్ అయిందంటే ఐ యాక్సెప్ట్ ఇట్. అంటే నేను ఇలా మాట్లాడటం వల్ల తను ట్రిగ్గర్ అయిందంటే ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ నా పాయింట్ అయితే మాత్రం తప్పు కాదు, ప్రూవ్ దట్ ఇన్ కమింగ్ డేస్. సో దీని సింపుల్గా ఏం చెప్తుందంటే నేను ఒక 6 points చెప్పాను. ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు ముందు నుంచి తెలుసు అని చెప్పి, అది రైట్ రాంగ్ తీసే పక్కన పెట్టే, బట్ మిగతా 5 points ఉన్నాయి కదా, ఓకే. అలాగే 6వ పాయింట్ కూడా నాకు తెలిసి ఇది రైట్ అని చెప్పి, అది మనకు కమింగ్ డేస్లో తెలిసిపోయింది, ప్రూవ్ అయ్యాం రాంగ్ అని చెప్పి. అంటే వచ్చే రోజుల్లో మీరు గ్రూప్ కాదు, మీరు సింగిల్ ప్లేయర్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పాలా. తిను అబ్బాయి ఇద్దరు కలిసి ఆ లైన్ రూమ్లో డిస్కస్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎందుకు ప్రూవ్ చేయాలి, 5 points అయితే నేను ప్రూవ్ చేశాను. ఈ 6th point అంటే మా ఇద్దరం కలిసి వర్క్ చేసామనో లేదంటే కలిసి మధ్య జర్నీ ఉందనో ప్రూవ్ చేయండి. నేను ఎక్కడ ప్రూవ్ చేయాలి, నేను ఎక్కడ ఇప్పుడు ఎన్ని క్లిప్స్ అన్ని తీసుకురావాలి అని చెప్పి, నేను అవన్నీ తీయలేను కదా, నేను ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం చూపించలేను కదా అని చెప్పి అనమాట. అబ్బాయి అంటాడు లేదులే ప్రేరణ ఇస్ ద మ్యూచువల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరికి అని చెప్పాను, కానీ అక్కడ మళ్ళీ కట్టబడింది. ఈ కట్టలన్నీ రేపు కరెక్ట్గా వస్తాయేమో. నిఖిల్ కోపం వచ్చింది నాకు ఏదైనా సరే, బట్ నేను కోపం వచ్చినా కూడా నేను ఎవరిని అనలేను. అలాగే అమ్మాయిని రోప్ మించి పడేయాలంటే అంతసేపు, నైనికాన్ని కూడా పడేయాలంటే అంతసేపు నేను పడేయలేదు, నేను అలాగే ఆడతాను, నాకు ఇలా వేరేలా ఆడటం రాదు అని చెప్పి తన గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. మనకంటే నువ్వెంత జెన్యూన్ అన్నది బయట తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఏది ఫేక్ చేయలేం, నిద్రలు అడిగిన ఏదో విధంగా తెలిసిపోతుంది. అంటే లేదు నిఖిల్ అంటే పొట్టరి మాత్రం వేరేలా అవుతుంది కదా అది అంటే, వేరే వాళ్ళకి బయట వాళ్ళకి వేరేగా వెళ్ళిపోయింది కదా, నిఖిల్ బాధ అదే. సో ఓపెన్ అయిపోయి చెప్పేసి అనమాట బయటకు వెళ్ళిపోయింది అంటే మనకంట తను అన్నది వేరే ప్రాస్పెక్ట్లో, వేరే ప్రాస్పెక్ట్లో అంటే చెప్పాను కదా ఇందాక. తను అన్నది ఏంటంటే నువ్వు యష్మి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చారు, ఇది వీకెండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. సో తనన్న మనకంటే చెప్తున్న ఉద్దేశం, తను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వచ్చారంటే కంటెస్టెంట్గా నెంబర్ 1గా ఎంట్రీ అయ్యారు, నిబిలేమో లాస్ట్లో వచ్చాడు కాబట్టి ఆ డ్యూరేషన్లో వీళ్ళకే ఎక్కువ అర్థం చేసుకున్నారు కాబట్టి తిని యష్మికి ఇచ్చాడని చెప్పి. బట్ బయటకు పొట్టరైంది మాత్రం ఇది ముందు నుంచి తెలుసు అని చెప్పి. రేపు నాగార్జున గారు నువ్వు ఎగ్జాక్ట్గా ఏ ఉద్దేశంతో అమ్మా అన్నావు అంటే ఆవిడ ఏం చెప్పిద్ది అన్నది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీకెండ్ ఫస్ట్ వీకెండ్ ఇంత రచ్చ ఉంటుందో. అలాగే ఇంక చాలు, ఇంక దీన్ని మాకు తెంప మాకు క్లారిటీ వచ్చింది, నాకే కాదు ఎవరికి క్లారిటీ రావాలో వాళ్ళకి కూడా వచ్చిందని చెప్పి మణికంఠ నిఖిల్ చెప్తున్నాడు. అంటే బయట జనాలకు కూడా క్లారిటీ వచ్చింది, ఇంకా దీన్ని మాకని తెగింది అంటే ఇది ప్రూవ్ చేసుకోవాలి సోనియా చెప్పినట్టు వచ్చే రోజుల్లో.
తను చీఫ్గా ఉండి ఆడుకుంటే తనకే మంచిది, లేవంటే కాదు, ఇందులో నాకేముంది అని చెప్పి మళ్ళీ తన కోసం చెప్తున్నాడు. ఈ లోపల పడుకున్న యష్మి కూడా తర్వాత తనకి నిద్ర పట్టక పాపం లేచిపోయింది. ఎందుకంటే ఆ మూల డిస్కషన్, ఈ మూల డిస్కషన్ జరుగుతుంది, ఎక్కడ నిద్ర పట్టిద్ది, అంతా తన కోసమే కదా. నిబిల్ నాకు రెండర్ కావట్లేదు ప్రాపర్గా, పాయింట్ ఎలా పెట్టాలో అని చెప్పి చెప్తున్నాడు. కష్టం బ్రో ఎలా అయితే పాయింట్స్ పెట్టడం, రెండరే కాకపోతే ఇంకెలా ఇన్స్టింక్ట్ ఉండాలి అని చెప్పి అభయ్ చెప్తున్నాడు. సోనియా ఏమో నువ్వు ఏమంటారు కాన్షియస్గా ఉండకు, ఎవరేమనుకుంటారో ఎవరేం చూస్తారో అలా కాన్షియస్గా ఉండకు, ఫ్రీగా ఉండు అని చెప్పి అందరూ నిబిల్కి సలహాలు ఇస్తూ ఉన్నారన్నమాట. ఇలా అయితే కష్టమే నిబిల్. అబ్బాయి మేబీ ఫైనల్కి వచ్చిన తర్వాత నీకు అది వస్తుందేమో అకౌంట్ చేస్తేస్తని చెప్పి జోక్ వేస్తున్నాడు. ఫైనల్ వరకు ఉండాలి కదా ఎలా ఉంటే. నెక్స్ట్ మణికంఠ వచ్చిన తర్వాత అభయ్ తనకి చెప్పాలనుకున్నాడు, నువ్వు మాటలు పడేయొద్దు అని చెప్పి. మణికంఠకి ఎవరైనా మంచి చెప్పాలంటే మణికంఠ ఒప్పుకుంటాడా? మీరెవరు చెప్పడానికి నాకు తెలియదా? నాకు మీరు మంచి చెప్పే ఉద్దేశంలో ప్రేక్షకుల దగ్గర మీరు మార్కులు కొట్టాలనుకుంటున్నారు, అది నేను ఎలాలో చేస్తాను అనుకుంటాడు మణికంఠ. సో మాటలు పడేయొద్దు, పప్పెట్టని అలాంటివన్నీ యూస్ చేయకంటే నీకు అనవసరం అన్నట్టు. అది మా ముగ్గురికి సంబంధించిన విషయం, మేము ముగ్గురు మాట్లాడుకున్నాం, క్లారిఫై చేసుకున్నామంటే మాట్లాడుకున్నారంటే మరి ఇంతసేపు మాట్లాడుకుంటే ఆ విషయం గురించి మాట్లాడుకోకుండా ఎందుకు క్లారిఫై చేసుకోకుండా ఉంటాం? నేను ఏ ఉద్దేశంతో అన్నానో నేను చెప్పాను, అది నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేశాడు, సో నేను అది వెనక్కి కూడా తీసుకోలేదు, సో ఇది సార్టెడ్ అన్నట్టు చెప్పేశాడు అనమాట. అభయమో ఓకే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఊరుకున్నాడు. విష్ణుప్రియ ఏదో పాయింట్స్ ఉన్నాయంట, నామినేషన్స్లో మాట్లాడిద్దంట, మైక్ లేదు ఆ టైంలో, బెడ్రూమ్లోనే ఉంది. అలాగే పృథ్వీరాజ్ ఏదో అడుగుతున్నాడు, అసలు టాస్క్ లేకపోయింటే 9 కానీ ఏ పాయింట్ మీద మనం సెలెక్ట్ చేసుకుంటాం చీఫ్గా అంటే, చిన్నపిల్లలు కదా ఎవరి మాట వింటారు అని చెప్పి. అబ్బాయి అంటాడు 9 కానీ మాట్లాడినివ్వాల్సింది, నిఖిల్కి సలహా ఇస్తున్నాను అనమాట. 9 కానీ మాట్లాడినివ్వాల్సింది అంటే కొన్ని పాయింట్లు నువ్వు చెప్పి యష్మి కోసం కొన్ని పాయింట్లు తనని చెప్పాల్సిందంటే, నిఖిల్ అంటాడు అసలు క్వశ్చన్లన్నీ నన్ను అడుగుతుంటే నేను 9 కాకి ఏమిస్తానంటే, సోనియా క్వశ్చన్స్ అన్ని తను డైరెక్ట్ చేసింది కదా. అదనమాట. ఓవరాల్గా మాత్రం డిస్కషన్ అదే, మధ్యలో కొంచెం బ్రేక్ అయి ఉంటుంది, సారీ, బట్ డిస్కషన్ అయితే అదే. సో నిఖిల్ నానా తంటాలు పడ్డాడు, అందరూ కలిసి ఆడట్లేదు అని చెప్పడానికి. బట్ రాబోయే రోజుల్లో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. రేపు మార్నింగ్ మళ్ళీ ప్రోమో అనాలిసిస్తో కలుసుకుందాం. రేపు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మాత్రం నామినేషన్స్ రచ్చరచ్చగా ఉన్నాయంట. మరి ఇవి 2 రోజులు జరుగుతాయో, లైవ్లో మొత్తం ఒక రోజు మనకి ఎపిసోడ్లో 2 రోజులుగా వస్తాయో, లేదంటే ఒక ఎపిసోడ్లో వస్తాయో చూద్దాం ఏం జరిగింది ఏంటని చెప్పి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.